చెబుతున్నాడు. ఇప్పుడు బాబాయ్ చెప్తున్నాడు ఆ గురు చేతుల యొక్క ప్రయోజనం చెప్తున్నాడు. మళ్ళీ వాడు ఇంకోసారి పారాయణ చేయమను అని ఆ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని కూడా చెప్తున్నాడు. ఏంటి ఆ గ్రంథాన్ని గురించి అని చెప్తున్నాడంటే గురువు యొక్క గ్రంథాన్ని అంటే మనం పఠిస్తే పారాయణ చేస్తే భక్తులు పవిత్రులు అవుతారు. మన యొక్క పవిత్రులు అంటే మన యొక్క మనసు పవిత్రం అవుతుందిగా. ఇప్పుడు బాబాయ్కి ఇప్పుడు బాబా వచ్చి మనం సైబాబా చేతి పారాయణ చేస్తున్నాం, మనం చేస్తున్నాం. మనకేదో మన మనసంతా కూడా మనసులో ఉండే అన్ని ఆ కుసంస్కారాలు, దుష్ట సంస్కారాలు, అడ్డుగోడలని పోతున్నాయిగా, వెళ్ళిపోయి మనసంతా కూడా పవిత్రమైన పావనం అవుతుంది కదా, లేదా? పావనం అవుతుందిగా. ఇప్పుడు అది ఆ గురు గ్రంథాన్ని పారాయణ చేస్తే మన భక్తుల యొక్క మనసు పవిత్రం అయిపోతుంది. ఇంకా ఈ గ్రంథాన్ని పారాయణ చేసి శుభం కలుగుతుంది. శుభం అని చెప్తాడు. గురు గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది, ఆశీస్సులు కూడా ఇస్తున్నాడు. మనసు మీరు పవిత్రులు అయిపోతారు. శుభం, ఆశీస్సులు. గురు గ్రంథాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళందరికీ శుభం జరుగుతుందని బాబా ఆశీస్సులు ఇస్తున్నాడు. ఇంకా చెప్పాడు పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడు. ఇంకేంటి? పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడు. కాబట్టి ఇంకేంటి? భావబంధాలు విడిపోతాయి. ఇది ఆ యొక్క గురువు యొక్క గ్రంథాన్ని మనం పారాయణ చేస్తే ఫస్ట్ శుభాశీస్సులు, ఆ తర్వాత మరి మీ మనసు పవిత్రత చెందుతుంది. ఆ తర్వాత మనసు పవిత్రత చెందినప్పుడు ఏమవుతుంది? మనసు నిర్మలమైనప్పుడు భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. అంతే కదా. మనసు నిర్మలమైనప్పుడు కదా భగవంతుడు సాక్షాత్కారం జరిగేది. భగవంతుడు మనలో ప్రసన్నుడయ్యేది, దొరికేది. భగవంతుడు పరమేశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు. మనసు ఎప్పుడు పావనం అవుతుందో భగవంతుడు అనేవాడు ప్రసన్నుడు అవుతాడు. భగవంతుడు ప్రసన్నుడైతే ఏమో జరుగుద్ది? మన భవబంధాలు చిక్కుకొని కదా మనం ఉండేది. సాంసారిక బంధాలు బంధాలు చిక్కుకొని ఏడుస్తున్నాం కదా, బాధపడుతున్నాం కదా. కాబట్టి అవి విడిపోతాయి. ఆ భవబంధాల తాలూకు వ్యవహారాలన్నీ కూడా విడిపోతాయి. నీకు ఏమంటారు? మోక్షం అంటారు కదా. భవబంధాలు విడిపోవటం, బంధాల నుంచి బయటపడటం కదా. బంధాలు ఉంటాయిలే, బంధాలు అంటే మనం భయపడిపోతాం. మళ్ళీ బంధాలు ఉంటాయి. బంధాలతో ఎలా ఉండాలో తెలుస్తుంది కదా. భవబంధాలు విడిపోతాయి అంటే ఆ బంధాలని ఎలా తీసుకోవాలో, ఆ బంధాలతో ఎలా ఉండాలో అనేది ఒక జ్ఞానం అనేది మనకి భగవంతుడు ఇస్తాడు కదా. ఆ జ్ఞాన దృష్టి ఇస్తాడు. జ్ఞానంతో వ్యవహరిస్తాడు అంతే కదా. జ్ఞానమే కదా మోక్షం అంటే. జ్ఞానం నీకు కూడా ఉంటే మోక్షమే. జ్ఞానం లేకపోతే అజ్ఞానం చేత బంధాలే. మనకు జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానం చేత అన్ని బంధాలలాగా మార్చుకున్నాం అంతే కదా. బంధాలన్నీ కూడా మనల్ని పీడిస్తుంటాయి. అదే జ్ఞానం నీకు ఇప్పుడు జ్ఞానం మేలుకున్నప్పుడు ఆ బంధాలు అలా ఉంటాయి కాబట్టి జ్ఞాన దృష్టితో వ్యవహరిస్తావు కాబట్టి ఏది నీకు బంధంగా ఉండదు కదా. బంధం లేనప్పుడు మరి బంధం లేనప్పుడు సమస్య ఎక్కడ ఉంది చెప్పండి. బంధం లేనప్పుడు దుఃఖం లేదు కదా. బంధాలుగా తగిలించుకున్నప్పుడు దుఃఖం వస్తుంది. బంధాలుగా తగిలించుకోలేని జ్ఞాన దృష్టితో ఉన్నాం. జ్ఞాన దృష్టితో బంధాలుగా తగిలించుకోలేదు. వాటిని బంధాలు ఉన్నాక తగిలించుకోలేదు. తగిలించుకున్నప్పుడు ఇంక మరి దుఃఖం ఎక్కడ ఉంటుంది? దుఃఖం లేదు కదా. బంధాలతో ఉన్నా దుఃఖం లేదు కదా. బంధాలు విడిపోతాయి అట్లా విడిపోతాయి అంతేగాని ఏం పోతాయి కాకండి. అట్లా మరి భయపడతాం కదా. కాబట్టి ఏంటి మరి ఏం చెప్పాడు బాబా గారు? గురువు యొక్క చరిత్ర పారాయణ చేయడం అంటే ఏంటి? గురువు యొక్క చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే ఏం జరిగింది? గురువు చరిత్ర పారాయణ అంటే గురువుతో సాంగత్యం కదా చేసేది. గురు చరిత్ర పారాయణ అంటే గురువుతో సాంగత్యం కదా. మరి గురువుతో సాంగత్యం చేస్తూ ఉంటే జరిగేది కదా ఇది. గురు చరిత్ర పారాయణ పుస్తకం కదా. గురు చరిత్ర పారాయణ అంటే దాని అర్థం గురువుతో సాంగత్యం చేయడమే. ఇప్పుడు బాబా యొక్క కథాశ్రవణం చేస్తున్నాం మనం. సాయిబాబా సచ్చరిత్ర కథాశ్రవణం చేస్తున్నాం. బాబాతో సాంగత్యం చేస్తున్నాం మనం. లోకానికి ఏంటంటే లోకానికి ఏమనిపిస్తుంది? పారాయణ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు పారాయణ కాదు చేసేది. పారాయణ చేస్తున్నాం, అయితే కనెక్ట్ అవుతున్నాం. మనసుతో ఆయన కనెక్ట్ అయిపోతున్నాం కదా. ఆ పారాయణ చేసే క్రమంలో, ఆ కథాశ్రవణంలో
ఆ మనసుతో అంత కనెక్ట్ అయిపోతాం కదా. గురువుతో సద్గురుతో కనెక్షన్ కనెక్ట్ అయి కూర్చున్నాం మనం. కనెక్ట్ అయి మనం మార్పు చెందుతున్నాం కదా. గురువుతో సాంగత్యం కదా. గురు గ్రంథాన్ని పాలన చేసి ఆ గురువుతో సాంగత్యంతో కదా ఆ సాంగత్యం మార్పులు వచ్చేది. ఇంతనా లేకపోతే గురు చేతి పారాయణ చేసి వస్తున్నాయా, లేకపోతే గురుతో ఆ గురుతో నీ మనసు కనెక్ట్ అయిన తర్వాత వస్తున్నాయి. గురు సాంగత్యం గురు సాంగత్యం చెప్పలే. నీ మనసు గురు సాంగత్యంతో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ కనెక్షన్ అయిన తర్వాత ఇలా ఈ మార్పులు చేరుకుని జరిగిపోతుంది కదా. అప్పుడు నువ్వు పవిత్రం అవడం కానీ, ఆ పరమేశ్వరు నీ మనసు నిర్మలం అవడం కానీ, భగవంతుడు ప్రసన్నుడు కావడం కానీ, నీ భవబంధాలు వ్యవహారాన్ని కూడా తగ్గిపోవడం కానీ, అంతకుముందు వసతి మారిపోవడం ఎంత జరిగేది అదే కదా. మనకి బాగా ఆ గురువు యొక్క చరిత్రని పారాయణ చేస్తే, కాబట్టి గురు సాంగత్యం మనకి అబ్బుతుంది. ఆ గురు సాంగత్యం మన జీవితం ఇలాంటి మార్పులు జరుగుతాయి. అది శుభమే మీకు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గురు గ్రంథాన్ని మనం ఎప్పుడు కూడా నిత్యమని పారాయణ చేస్తూ ఉండాలి కదా. నిరంతరం బాబా యొక్క ఆ గురువు యొక్క చరిత్ర పారాయణ చేస్తుంటే కదా ఇదంతా మనకి జరిగేది. గురు సాంగత్యం మనకి ఆ గురు సాంగత్యం ఎప్పుడు ఉన్నట్టే కదా. గురు సాంగత్యం ఎప్పుడు ఉన్నట్టే కదా. గురు గ్రంథాన్ని ఎప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో పారాయణ చేస్తున్నంత కాలం ఎప్పుడు గురు సాంగత్యంలో ఉండి మరి నీలో అన్ని మార్పులు జరిగిపోతుంటాయి కదా. గురు సాంగత్యంలో అన్ని మార్పులు జరిగిపోతుంటాయి ఆటోమేటిక్గా. ఏమి మనం పట్టుకున్నాయో, ఏమి మనకు అడ్డుగోడలు ఉన్నాయో, ఏ బంధాలు మనం బట్టి పీడిస్తున్నాయో అవన్నీ ఒక్కొక్కటి విడిపోతుంటాయి కదా. మేము విడిపోయి ఎక్కడికి పోతాం? ఆ గురువుతో మెర్జ్ అయిపోతాం. గురువుతో మరి ఐక్యమైపోతుంది కదా. గురు సాంగత్యంలో చివరికి గురువుతో ఐక్యమైపోతాం కదా. ఎన్ని వెళ్ళిపోయి అంత ఐక్యమైపోతాం కదా. కాబట్టి మాకు గురువు లేడని బాధపడాల్సిన అవసరం లేదు ఎవరా. అంటే నేనే బాధపడ్డా ఒకప్పుడు. కాబట్టి ఇంకా అలాంటి బాధ కూడా లేదు. ఇప్పుడు బాబా గారి మాటలు విన్న తర్వాత ఇంకా అలాంటి బాధ కూడా భయం కూడా లేదు కదా. మనకు గురువు లేడు కదా అని. సాక్షాత్ పరమాత్మే సద్గురు సాయి రూపంలో వచ్చాడు కదా. ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఆ యొక్క పరమాత్మ సాయిగా చెప్పిన ఆ గ్రంథాన్ని ఎప్పుడు నిరంతరం మనం ఒక అధ్యాయం ఏదో కొంత మన శ్రద్ధాభక్తులతో నిరంతరం హాయిగా దాన్ని మనం అలాంటి చేస్తూ ఉంటే, చాలా ప్రారంభం చేస్తుంటే మనం జరగాల్సిన అన్ని మార్పులు గురువు చేసుకుంటూ వెళ్ళిపోతాడు కదా. అంతే కదా. ఇంక వేరే సాధనలు ఎందుకు? వేరే సాధనలు అర్థం కాదు, అవసరం లేదు కదా. గురువుతో కనెక్ట్ అయితే అన్ని మార్పులు మనం ప్రత్యేకం చేసేది చెప్పి గురువుతో నిరంతరం గురువుతో కనెక్ట్ అయ్యి ఉండాలి అంతే. ఇంకా మహారాష్ట్రలో ఎక్కువ మంది నిరంతరం గురు చేతి పాలన చేస్తూ ఉంటారు కదా. అలా పాలన చేస్తుండబట్టి మరి అక్కడ మహారాష్ట్రలో అంతమంది సాధు సత్పురుషులతో అక్కడ బాబా లాంటి మహాత్ములు ఎక్కువ మంది అక్కడ అవతరిస్తున్నారని కారణం ఎందుకు వచ్చాను? ఎక్కడైతే ఆ గురు గ్రంథాలు ఇప్పుడు నిరంతరం పారాయణ జరుగుతుంటాయో అక్కడే ఆ గురువులంతా కూడా అక్కడ ప్రకటన అవుతారు కదా. ఆ గురువులంతా అక్కడికి వస్తారు కదా. మనకు రావట్లేదు కదా తక్కువ మంది అసలు. మనకి ఇప్పుడే కదా, ఇప్పుడు ఈ మధ్యకాలం చేస్తున్నాం. మా ఆంధ్రాలో ఇప్పుడు ఈ మధ్యకాలం ఈ భరద్వాజ గారు వచ్చిన తర్వాత కొంచెం మరి ఈ పారాయణలు ఇలాంటివి కూడా చేయటం ఇక్కడ గురు పారాయణ, ఇక్కడ సత్య పారాయణ ఈ మధ్యకాలం దాదాపు 20 years నుంచి కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం కూడా మన ఆంధ్రదేశాల్లో కూడా భవిష్యత్తులో పావనైపోతాయి. ఇక్కడ కూడా మహాత్ములు ఇక్కడ ఉద్భవిస్తారు. ఎందుకంటే ఇక్కడ కూడా అట్లా జరుగుతుంది కదా. ఇంకా గొప్ప మహాత్ములు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే తరాలు వస్తాయి. ఎందుకంటే అంత శ్రద్ధాభక్తులు ఇక్కడ కూడా చాలా మంది చేస్తున్నారు కాబట్టి, మహారాష్ట్ర లాగా మనం కూడా ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా. కాబట్టి ఎక్కడైతే బాబా అంటాడు, ఎక్కడైతే 35 chapter చెప్తారుగా, ఎక్కడైతే నా యొక్క పారాయణ జరుగుతుందో అక్కడ
షిరిడి, గోదావరి తీరం, ద్వారకమై, ధునితో సహా నేను కొలువై అక్కడ భక్తులు పారాయణ చేసేవాడు అనుగ్రహిస్తానని చెప్పేసి 35 చాప్టర్లు వస్తాయి మనకి. ఎక్కడెక్కడ పారాయణ జరుగుతుందో అక్కడల్లా కూడా సాక్షాత్ సాయితో సహా, ద్వారకామతో సహా, ధునితో సహా, షిరిడితో సహా, గోదావరి తీరంతో సహా అక్కడ సాయిబాబా వచ్చేసి ఆ పారాయణ చేసే భక్తులు అనుగ్రహిస్తారని ఒక మనకి 35 చాప్టర్ వస్తుంది. కాబట్టి ఎక్కడ కాబట్టి సాయిచరిత నిత్యం పాలన జరుగుతున్న చోట ఇదిగో ఎన్ని అనుభవం అవుతాయి. సాక్షాత్తు షిరిడి అక్కడ ఆ షిరిడి పరిసర షిరిడిలో ఏమైతే ఉందో ఆ యొక్క సీన్ మొత్తం ఆ సీన్ అంతా ఇక్కడ ప్రకటన అవుతుంది కదా, అలా అక్కడ ప్రకటన అవుతాను కదా. షిరిడిలో ఏముందో అదంతా ఇక్కడ ఆ విధంగానే ఇక్కడ ప్రకటన అయి ఆ భక్తులు అనుగ్రహిస్తారని బాబా గారు 35 చాప్టర్ చెప్పినారు కదా. కాబట్టి ఎక్కడప్పుడు చెప్పినవి కాబట్టి మరి నువ్వు శ్రద్ధాభక్తుల్లో నిరంతరం నిత్యం నీ ఇంట్లో పారాయణ చేస్తూ ఉంటే కాబట్టి అవన్నీ నీకు ఇక్కడ అనుభవం అవుతాయని బాబా గారు హామీ ఇస్తున్నాడు కదా. కాబట్టి మీ ఇల్లే అప్పుడేముంది, మీ ఇల్లే షిరిడి, ద్వారకామై, పక్కన గోదావరి తీరం, ధునితో సహా సాయిబాబు ఉండి అక్కడ ఉంటే కొలువు ఉంటారని చెప్పాడు కదా. కాబట్టి మనకి ఏం కావాలి చెప్పాడు అన్ని హామీలు, ఆయన హామీలు ఇచ్చాడు. చూడు ఎంత చక్కగా అన్ని హామీలు ఇస్తున్నాడు మనకి. మీరున్న చోటే నేను ఉంటానంట, మీరున్న చోటే నాతో సాంగత్యం చేస్తే, నిరంతరం నా సాంగత్యంతో ఉంటే మీరున్న చోటే నేను కొలువైపోతాను అంటున్నాడు కదా. భక్తుల హృదయంలో నా నివాసం అంటున్నాడు కదా. అలాంటి ఒక ఏకనాథ్ ఇంట్లో వచ్చాడు భగవంతుడు. అట్లే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు కూడా చెప్పుకునగా నిత్యం అక్కడ పారాయణ నిత్యం భగవంతుడి కథాశ్రవణం చేసుకో అక్కడ జరుగుతుంది కదా. ఏకనాథ్ ఇంట్లో ఏం జరుగుతుంది, నిత్యం భగవత్ కథాశ్రవణం జరుగుతుంది. కాబట్టి దానికోసం ఎక్కడి నుంచి వచ్చాడు భగవంతుడు, ద్వారక నుంచి భగవంతుడు ఆ ఇంట్లో ఆ కథను వినడానికి ఆయన పరమేశ్వరికి వచ్చి అక్కడ 12 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాడు కదా. భగవంతుడి నివాసం ఎక్కడ తన కథ జరుగుతుందో అంతే. మనం కూడా చెప్తాం ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడంటే ఏం చెప్తారు మీరు, హనుమాన్ చాలీస, రామ కథ అక్కడ జరుగుతున్నా అక్కడ హనుమంతుడు కొలువైన ఫస్ట్ శ్రోత ఆయన ఉంటాడని చెప్తారు కదా. మరి బాబా కూడా అలాగే. కాబట్టి బాబా గారికి సంబంధించి బాబా చరిత్ర మనకి బాబా చరిత్ర ఈజ్ కూడా బాబా సాంగత్యం అంతే. బాబాతో సాంగత్యం పెట్టుకో, బాబా చరిత్ర అని మనం కూడా బాబా సచరిత సాంగత్యం అంటే సాయితో సాంగత్యం, సాయితో మనకి సాంగత్యం, సాయి సాంగత్యం చేస్తున్నంత వరకు సాయి నీతో కొలువయ్యి ఎలా కూడా మొత్తం షిరిడి బ్యాక్గ్రౌండ్ షిరిడిలో ఏ ప్రదేశంలో ఆ ప్రదేశం సహా టోటల్ షిరిడితో సహా ఇక్కడికి వస్తుందని చెప్తున్నాడు కదా. నేను ఒక్కడిని రావట్లేదు అంటాడుగా, నేను ఒక్కడికి రావట్లేదు సుమా, మొత్తం తగిలిపోస్తున్నాను అంటాడుగా. కాబట్టి ఇప్పుడు ఎన్ని మనకు చెప్పిన తర్వాత ఇంకేంటి మనం చేసి చెప్పు, హాయిగా ఇంట్లో కూర్చొని చేసుకోవడం కదా. ఎక్కడ పోయి సాధించాలి, ఆడవాళ్ళకి బాబాటి అటుగా మీ అరణ్యాలకు వెళ్ళొద్దు అంటున్నాడు కదా. ఎక్కడెక్కడికో ఎరగాల్సిన అవసరం, అరణ్యాలకు వెళ్ళొద్దు, మీ జిజ్ఞాసని నేను తీస్తానంటున్నాడు కదా. నన్ను నమ్మండి అంటున్నాడు కదా, నా మీద విశ్వాసం చెందంటాడు కదా. మనకు అది కూడా చెప్పాడు కదా, ఎక్కడెక్కడ అరణ్యాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా తిరగాల్సిన అవసరం లేదు, మీరున్న చోటనే ఈ జిజ్ఞాస నేను తీరుస్తాను అన్నాడు కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పైన ఏం చేయమంటున్నా, సాంగత్యం కదా. పైన ఏం సాధన కావాలి, మనం చేసే సాధన ఏంటి చెప్పండి, పొద్దున్న సాయంకాలం అన్ని చింతలు లేకుండా ఒక్క బాబా యొక్క సాంగత్యం కదా. బాబా యొక్క సాంగత్యం కదా మనకు కావాల్సింది, నిరంతరం బాబా సాంగత్యంలో ఉండటమే కదా. దీని ద్వారా అన్ని సంక్రమిస్తున్నాయి కదా, అన్ని మన దగ్గరకు వస్తున్నాయి కదా. సాయి సాంగత్యంలో సక్రమం సిద్ధిస్తున్నాయి మనకి. సాయి సాంగత్యం అంటే అక్కడ షిరిడికి పోవాల్సిన అవసరం లేదు కదా. క్లియర్ కట్టుకుని కావాలి, ఎక్కడ నీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఎట్లా సెటరేట్ చేస్తాను చూడు.
రాచపాట రాచపాట ఉమ్, రాచపాటలాగా నీకు వేస్తున్నాడు కదా. పక్క కూడా పక్క చూపులు కూడా అవసరం లేదు నీకు. అందుకు బాబా ఇక్కడ అందుకు ఆ ఇంపార్టెన్స్ చెప్పాడు. ఒకటి ఇంపార్టెన్స్ బాబా చెప్పకపోతే మనకి ఏదో కూడా తెలియదు. అప్పుడప్పుడు ఒక గ్రంథాన్ని చదువుతూ ఇంకో పారాయణ చేసుకోమంటే సరిపో అని వదిలేసి బాబా గారు ఆ యొక్క పారాయణ చేస్తే ఏంటి ఫలితం, ఇంకోసారి నేను పారాయణ చేస్తే ఏం ఫలితం అని అడుగుతాడు కదా. ఆ? కాబట్టి బాబా చూపిన దృశ్యం ఏంటి, బాబా చూపించిన దృశ్యం ఏంటి ఆయనకి, ఆ గ్రంథాన్ని ఆ గురు గ్రంథాన్ని పట్టుకొని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు కదా. సాటాకి విద్యార్థిలాగా ఆయన కూర్చోబెట్టుకుని చేస్తున్నాడు కదా. మరి దీని గురించి అడిగాడు కదా. దీని దృష్టాంతం ఏంటి నాకు కరెక్ట్ చెప్పమన్నాడు కదా. ఈ దృష్టాంతం నాకు అర్థం కాదు చెప్పమన్నాడు కదా. బాబాయ్ ఇప్పుడు తన దృష్టాంతకి ఆన్సరు అదొక మరొక పారాయణ చేయమన్నాడు, ఇంకో పారాయణ చేయమన్నాడు. ఇంకో పారాయణ చేస్తే నువ్వు పవిత్రం అయిపోతావు, నీకు శుభం జరుగుతుంది, నీ యొక్క బహుబంధాలు విడిపోతాయి, పరమేశ్వరుడు ప్రకటన మనసు ప్రసన్నం అవుతాడని చెప్పాడు. కాబట్టి బాబా చెప్పేది మనకి ఏంటంటే నా చరిత్ర మీరు పారాయణ చేస్తూ ఉంటే నేను మీకు బోధిస్తుంటానే కదా. నా చరిత్ర మీరు ఇట్లా నిరంతరం పారాయణ చేస్తే నేను ఆ గురువుగా నేను మీకు బోధిస్తుంటానని చెప్పండి అక్కడ. ఆ దృష్టాంతం అదే కదా ఆయనకు వచ్చింది. కాబట్టి నిరంతరం నా యొక్క గ్రంథాన్ని పారాయణ చేస్తుంటే దాంట్లో ఉన్న అర్థాలన్నీ నేనే తెలియజేస్తానని కదా. అర్థాలని మీకు నేనే సాక్షాత్ నేను తెలియజేస్తానని చెప్పడం కదా. కాబట్టి ఏం చేయాలో నువ్వు అది నువ్వు చేయాల్సింది అది ఒకటే, అంతే కదా. నువ్వు చేస్తూ ఉంటే ఆయనే సాక్షాత్తు గురువుగా ఆ గ్రంథాన్ని పట్టుకొని ఆ యొక్క ఎవరైతే పారాయణ చేశాడో ఆ వ్యక్తికి తెలియజెప్తున్నాడు కదా. మరి సాక్షాత్ గురువులాగా ఇప్పుడు గురువుగా కదా, గురువుగా సాటిని స్వీకరించినట్టుగా అక్కడ దృశ్యం చూపించాడు. నేనే నీకు గురువుగా ఉంటాను చెప్తున్నా. నువ్వు అలా చేస్తే నేనే గురువుగా దాని యొక్క అర్థాల పరమార్థాన్ని విప్పి చెప్తాను, అర్థాలను మీకు తెలియజేస్తాను. గురుకథ జ్ఞానం వినాలి కదా. ఎవరితో ఉన్నది జ్ఞానం ఎవరితో అమ్మా, గురుముఖత జ్ఞానం వినాలి కదా. కాబట్టి మా సాయి బాబా చరిత్ర గురు గ్రంథాన్ని పాలన చేస్తే గురుముఖత జ్ఞానం మనం వినొచ్చు కదా. గురుముఖత జ్ఞానం ఉంటే కదా, గురుముఖత జ్ఞానమే కదా కరెక్ట్ మనం ఉద్ధరింపడేది. గురుముఖత జ్ఞానమే మనం ఉద్ధరింపడేది. ఇక్కడ అక్కడికి ఇంటి కుదరదు కదా, గురువు ద్వారా వినాలి ఏదైనా. కాబట్టి బాబా గారు మనకి అలాంటి ఒక దృశ్యం చూపించి మీరు అలా చేస్తూ ఉంటే, మరొక పారాయణ ఇంకో పారాయణ చేస్తుంటే, అలా చేస్తూ ఉంటే నేను గురువుగా వ్యాఖ్యానిస్తాను, మీకు బోధిస్తాను అని సాటేకి దృష్టాంతం ద్వారా సాటేకి మనందరం చెప్తున్నాడు కదా. కాబట్టి మనకి ప్రత్యేకంగా గురువు కూడా మన గురువు గారిని అనేది ఆ పోర్షన్ కూడా చెప్తున్నాడు కదా, మనం అర్థం చేసుకుంటే. అని చెప్పారు. కాబట్టి ఇదంతా జరిగేటప్పుడు సాటే దృష్టాంతం తర్వాత బాబా గారు చెప్పిన సమాధానం ఇవన్నీ వింటున్నాడు కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ ఆ సందర్భంలో ఎవరున్నా అక్కడ హేమాడ్ పంత్ అనే వ్యక్తి బాబా పాదాలు ఒత్తుతున్నాడు, బాబా పాదాలని మర్దం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, బాబాకి పాదాలు పడుతున్నాడు. ఇదంతా జరిగాడు. మనం ఏం చెప్పుకున్నాం ఇదంతా.
నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి. సార్ ఆశ్చర్యం కలిగిందంట హేమమాడ పంతులు. ఎందుకు ఆశ్చర్యం కలిగింది? ఇదేమిటి బాబా, సాటేకు శ్రమ లేకుండా ఫలితమా? మరి సాటేకి ఎలాంటి ఒక డైరెక్షన్ జస్ట్ ఒకే పారాయణగా చేసింది. ఒకే పారాయణకి ఒక దృష్టాంతం ఆయనే సాక్షాత్ గురువుగా బోధిస్తున్నాడు కదా. ఆ దృష్టాంతం అర్థం అంటే మరి మరి వాడికి మళ్ళీ ఆ దృష్టాంతం అర్థం ఏంటి బాబా అంటే, మరొకసారి పారాయణ చేయి అని చెప్పడం. ఆ చేస్తే ఫలితం కూడా చెప్పాడు కదా. ఇంకోసారి పారాయణ చేస్తే ఫలం కూడా చెప్పాడు కదా. నువ్వు పవిత్రుడైపోతావు, నీకు శుభం జరుగుతుంది, నీ భవబంధాలు విడిపోతాయి, భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అని ఒక మార్గదర్శనం చేశాడు. మార్గదర్శనం అంటే ఇంకోసారి నువ్వు పారాయణ చేసుకో, నీకు మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది, ఇలా నీ భవబంధాలు విడిపోతాయి అని చెప్పేసి ఒక మార్గదర్శనం చేశాడు కదా. దానికి ఆ దృష్టాంతం ఏంటంటే ఆ దృష్టాంతం మార్గం చేసేసాడు కదా. మరి అది కూడా జస్ట్ ఒకే ఒక పారాయణతో బాబా గారు కనిపించడం. మరి ఏంటి బాబా అంటే దానికి ఒక క్లియర్ గా చెప్పడం, తద్వారా అతన్ని అనుగ్రహించినట్టే కదా. నాది అనేక సంవత్సరాలకు అర్థమైపోయింది. 7 రోజులకి నువ్వు ఒక గొప్ప ఫలితాన్ని బాబా దగ్గర రాబట్టావు, సంపాదించావు. నేను ఎన్నో రోజులు ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నాకు అలాంటిదేమి ఇక్కడ ఇంతవరకు బాబా గారి నోటి ద్వారా అలా నాకు ఎప్పుడు ఒక దృశ్యం కనిపించలేదు. ఆయన నోటి డైరెక్ట్ గా నాకు ఇదిగో ఇది చేయమని చెప్పలేదు. కాబట్టి నేను నాది వ్యర్థమే కదా. మరి 7 రోజుల్లో గురు చరిత్ర ఒక్కసారే పారాయణ చేశాడు. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నానే. మన ఇంటికాడైతే బాబా సన్నిధి కానీ ఇప్పటి నుంచో చేస్తున్నట్ట హేమమాడ పంతు. ఇప్పటి నుంచో గురు చరిత్ర పారాయణ చేసుకు మహారాష్ట్ర ఇందాక మనం అనుకుంటున్నాం. మహారాష్ట్రలో సాంప్రదాయం ఏంటంటే ఆ గురు చరిత్ర కొంతమంది ఎక్కువ మంది అట్లా పారాయణ చేస్తూ ఉంటారు. అంటే హేమమాడ పంతు కూడా గురు చరిత్ర పారాయణ చేస్తున్నాడు. సుమా ఇది కూడా గుర్తే, ఇది కూడా ఇంపార్టెంట్. మరి ఏది చేయకుండా బాబా సన్నిధికి రాడు కదా. వాడు గురు చేతి పారాయణ చేస్తూ ఉంటే ఎవరి దగ్గరకు వచ్చాడు? సమర్థ సద్గురు సాయినాథుడి సన్నిధికి వచ్చాడు కదా. కాబట్టి గురువు కావాలన్నోడు ఏం చేయాలి? గురువు కావాలంటే హేమమాడ గురు గ్రంథాన్ని నిరంతరం పాలన చేస్తుంటే ఇది నిజంగానే అవసరమైతే సాక్షాత్ ఆ గురువు ఎవరైనా నీకు అవసరమైతే ఆయన ఆ గురువు నీ దగ్గరకు వస్తుంది, లేకపోతే గురువు దగ్గర నువ్వు పోతావు. కాబట్టి గురువుని ఎన్నుకునే గురువు కావాలన్నోడు చేయాల్సిన పని ఏంటి? నాకు ఒక గురువు కావాలి, గురువు ద్వారానే మోక్షం, గురువు ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది, ఇంకో విధంగా రాదు అని ఇంకొక నానుడి ఉంది కదా. కాబట్టి నిజంగా నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గురువుని ఎలా ఎన్నుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా మనకి ఇంత ఎక్కువ మంది దొంగ గురువులు, మరి ఏమాత్రం ఆత్మజ్ఞానం లేని బోధ గురువులు, పాద గురువులు తప్పగా సద్గురువులు, సమర్థుడైన గురువులు అడుగుకున్నారు. ఇలాంటి రోజుల్లో గురువు కావాలనే కాన్సెప్ట్ మనం ఉన్నప్పుడు మనం ఎలా ఎన్నుకోవాలి? మనకున్న పరిజ్ఞానంతో ఒక గురువును గుర్తించలేము. ఎందుకంటే మనం తక్కువ కదా. ఏమీ తెలియని ఒక అజ్ఞాన స్థితిలో ఉన్న వ్యక్తి ఒక జ్ఞానం గుర్తించలేడు కదా. మన యొక్క పరిపక్వ స్థితిలో మనకు చిన్నపాటి జ్ఞానంతో ఒక సమర్థుడైన గురువును గుర్తించగలం అంటే గుర్తించలేను. కాబట్టి మరి ఎక్కడ ఒక డైవర్షన్ పడిపోతాం. ఒక దొంగ గురువులో ఏదో ఉండే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కడో గురువు కావాలని ఒక జిజ్ఞాసతో ఎక్కడో ఆశ్రయిస్తాం. కాబట్టి ఈ మెథడ్ కరెక్ట్ కాదు కదా. ఈ మెథడ్తో నువ్వు గురువుని పట్టుకోలేవు కదా. గురువుని పట్టుకోవాలంటే ఈ మెథడ్ కరెక్ట్ మెథడ్ అంటే ఆ యొక్క గురు చరిత్రని గురువు కావాలని వాడు ఏం చేయాలి? ఆ గురు చరిత్రని మనం నిరంతరం పారాయణ చేస్తూ ఉండాలి. పారాయణ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎందుకు? నీకు లక్ష్యం గురువు కావాలి. మరి గురు చేత పారాయణ చేస్తూ ఉంటాం. గురు చేత పారాయణ చేస్తుంటే ఖచ్చితంగా
లభిస్తాడు. సరైన గురువుని చూపెడతాడు, లేకపోతే ఆ గురువు దగ్గరికి నేను తీసుకెళ్తాడు. ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్. ఒక ప్రామాణిక మెథడ్ అంటే ఇది. ప్రామాణిక మెథడ్ లో మనం గురువుని పట్టుకోవాలంటే పక్కా నిజమే సమర్థుడిని పట్టుకోవాలంటే ఇది ప్రామాణికం ఈ మెథడ్లలో. మరి ఈ మెథడ్ బాబా చిన్న క్లారిటీ బాబా. ఇప్పుడు మనం బాబా దగ్గర ఉన్నాం కాబట్టి సాయి సచ్చరిత్ర చేసుకుంటున్నాము. ఇన్ కేస్ మనకి ఇట్లా ఒకళ్ళని పట్టుకోకపోతే గురు చరిత్ర చేస్తూ ఉండాలి అంతే కదా? ఓకే ఓకే బాబా. అదే గురు చరిత్ర గ్రంథాన్ని చదువుతుండాలి. సపోజ్ నీకు ఎవరిని పట్టుకోలేదు, ఆడికి గురువు కావాలి, గురు చరిత్ర గ్రంథాన్ని పట్టుకొని చేస్తుండాలి. లేకపోతే భగవద్ గ్రంథం ఏదో భాగవతాన్ని పట్టుకో. అంటే గురువు గారు గురు చరిత్ర చేస్తే గురు చరిత్ర చేయాలి. గురువు కావాలంటే గురు చరిత్రే. ఓకే సరే, అది కూడా సరే గురువు చరిత్ర కూడా నీకు తెలియదు అనుకున్నాం. మరి రామాయణం కానీ చదువు, భాగవత గ్రంథాన్ని కూడా చదువు. ఏదో ఒకటి ఏదో ఒక భాగవత గ్రంథాలు కూడా ఒకసారి నీ ఇష్టదేవ గ్రంథం అనేది కూడా చదువు. అట్లా కూడా చూపెడతాను. ఏదో ఒక పారాయణ చేస్తా ఉండాలన్నమాట. ఏదో ఒక పారాయణ ఒక పెట్టుకొని చేస్తూ ఉండాలి. మేము కూడా అలానే చదివాం బాబా. గురు చరిత్ర పారాయణ చేస్తుంటేనే తర్వాత సచ్చరిత్ర వచ్చింది. సచ్చరిత్ర మనకు గురు చరిత్ర కదా. అవును బాబా. మనకంటే సచ్చరిత్ర గురు చరిత్ర. నాకు కావాల్సిన పాయింట్ వచ్చింది బాబా. ఈ జనరల్ ఈ మెథడ్ మనకి ఒక చోట వస్తుంది. మనకి వినాయక్ దాజే బావే ఒక సాయిబాబాను ఆశ్రయించిన వ్యక్తిలో కూడా తర్వాత ఈయన ఎప్పుడు తర్వాత మనకి భక్తుల భక్తుల అనుభవాలు కూడా వస్తుంది. ఆయన అనుభవంలో కూడా ఇదే వస్తుంది. ఆయన గురువు కావాలి కాన్సెప్ట్ గురువు చేతి పాలన చేస్తుంటాడు ఆయన కూడా. చేస్తుంటే ఇప్పుడు తర్వాత ఆయనకి కొన్ని రోజులకి సమాధి దర్శనం అవుతుంది. ఆయనకి షిరిడి సమాధి దర్శనం అవుతుంది ఆయనకి. మరి గురువు కావాలని పాలన చేస్తుంటే ఈ సమాధి దర్శనం ఏంటంటే సమాధి గురువు ఎట్ట వద్దనుకుంటాడు, మళ్ళీ పాలన చేస్తుంటాడు. గురువు కావాలని పాలన చేస్తుంటే షిరిడి సమాధి దర్శనం అవుతుంది ఆయనకి. మరి సమాధి గురువు కాదు, సమాధి గురువు ఎట్ట గురువు కావాలి, లైవ్ గురువు కాదు కావాలి, సమాధి గురువు ఎట్ట అవుతుంది. కాబట్టి కాదు మళ్ళీ చేద్దాం అనుకుంటాడు, మళ్ళీ చేస్తుంటాడు. మొదట తెలియదు, సమాధి కల్పించేప్పుడు అది ఏమిటో తెలియదు. సమాధి ఎవరి సమాధి కూడా ఆయనకు తెలియదు. తెలియనప్పుడు తర్వాత ఒకరోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సచ్చరిత్ర ఉంటుంది. సచ్చరిత్ర పాలన చేస్తుంటాడు. ఒక పేజీ తిప్పగానే అక్కడ సమాధి, ఆ పేజీలో సమాధి ఉంటుంది. సమాధి ఫోటో మన ఆయన స్వప్నంలో చూసింది ఆ పేజీలో ఉన్నది చూశాడు. చూస్తే ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు ఈ షిరిడీలో ఉంటాడు సాయిబాబా సమాధి చెందాడు అంటాడు. కాబట్టి మరి ఆ సాయిబాబా సమాధి ఈయనకి స్వప్నంలో దర్శనమైంది. అంటే ఇప్పుడు నేను గురువు గారిని వేడుకుంటే చివరికి సమాధి చెందిన మహాత్ముడు నాకు గురువు ఎట్లా అవుతాడు, ఆయన చూపెట్టాడు, ఆయన రావటం ఏంటి అనుకుంటాడు. అట్లా ఇది ఏదో క్లారిటీ లేదు, మళ్ళీ చదువుతుంటాడు. మళ్ళీ చదువుతున్నప్పుడు నారాయణ మహారాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. నారాయణ మహారాజు వెళ్తేప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నా దగ్గరికి ఎంత వచ్చావు, మరి నీకు ఇది స్వప్నం నీకు దర్శనమైంది కదా, ఆయన నీ గురువు అంటాడు. నేను ఆయన కంటే తక్కువ స్థాయి వ్యక్తిని, కాబట్టి మేమంతా కూడా ఆయన ఆశ్రయించేవాళ్ళం, కాబట్టి నీకు కనిపించిన దృశ్యం కరెక్టేను అని చెప్పేసి నారాయణ మహారాజు లేకపోతే ఇంకో 2 చోట్ల పోతాడు. ఆ 2 చోట్ల 3 చోట్ల పోయిన తర్వాత వాళ్ళంతా నిర్ధారణ చేస్తాడు ఆ సమాధి ఏదైతే దర్శనమైందో, కాబట్టి నీకు సాయిబాబా అనే గురువు అంటాడు. కాబట్టి మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, ఆయన్ని నువ్వు పట్టుకోమని చెప్పేసి ఆయన నిర్ధారణ చేస్తాడు అంతా. అప్పుడు ఆయన సాయిబాబాని ఆశ్రయిస్తాడు. ఇది బాబా సమాధి జరిగిన ఒక భక్తుడి అనుభవం. కాబట్టి క్లారిటీ వచ్చి ఇప్పుడు కూడా వచ్చిన ఒక అనుభవంతో కూడా క్లారిటీ ఉందిగా చూడండి. కాబట్టి ఇది ఒక ప్రాపర్ మెథడ్.
గురువు కావాలనే వాడెవడికైనా ప్రాపర్ మెథడ్ ఇది. నీకు స్పష్టత వచ్చేంత వరకు గురు చేతి పాలన చేస్తుండాలి. సపోజ్ మా మధ్యలో ఒకటి తగులుతాడు, నువ్వు పాలన చేస్తుంటే మా వాకిట్లోకి వచ్చి సగం వేషంలా కనిపిస్తున్నాడు, వాడు వస్తాడు అనుకోలే, వాడే నా గురువు పట్టుకోడు. నిర్ధారణ కావాలి. నిర్ధారణ అయినంత వరకు నీకు పాలన చేస్తుండాలి. సరే ఎవరెవరు కనిపిస్తుంటే వస్తుంటారు, పోతుంటారు, మనం ఎక్కడికి వెళ్తుంటాం, ఎట్లా దారసపడుతున్నాం, అట్లని వెంటనే సరౌండర్ అయిపోకుండా అది నిర్ధారణ జరిగేంత వరకు నీ యొక్క గురు చేతులు వదలకూడదు, పారాయణ వదలకూడదు. అప్పుడు నువ్వు కరెక్ట్ గానే ఆ నిర్ధారణ అప్పుడు కరెక్ట్ గానే గురువు దగ్గర పడిపోతాం. కాబట్టి ఈ రోజు మెథడ్ అలాగే కదా. 100 మంది అక్కడికి వెళ్తారు కాబట్టి ఆయన మంచి గురువు. టీవీలో బాగా వస్తాడు కాబట్టి ఆయన మంచి గురువు. ఇదే కదా ఇప్పుడు గురువుని ఎన్నుకుంటే టీవీలో వస్తుంటాడు, ఆయన ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన పెద్ద ఆశ్రమం ఉంది, చక్కగా శరీర సౌష్ఠం ఉంది, బాగా తిని చక్కగా ఉన్నాడు గురువు. కళ గురువు మంచి కళ ఉంది. ఇలాంటి కాదు మనకు కొంతలా. ఇప్పుడు కొంతలే కదా, అంటే ఈ జ్ఞానంతో జ్ఞానం కొలతలు ఏంటా? జ్ఞానంతో నీకు ఏమన్నా చిన్నపాటి జ్ఞానం కూడా ఉంది, అక్కడ లేదుగా. ఇది జస్ట్ కామన్ గా ఒక పామరుడు ఏమీ తెలియని కూడా ఏమీ తెలియనివాడు చెప్పే లెక్కలే కదా ఇవన్నీ. ఏమీ తెలియని కూడా చాలా మంది అక్కడికి వెళ్తున్నారు, మేము గొప్పవాడని చెప్పడం కదా, ఇది అందరికీ కామన్ విషయం కదా, వెరీ సిల్లీ విషయం కదా. ఆ మెథడ్లో నువ్వు పోవడం. టైం అయిందా చూడండి మరి. 10 అయింది బాబా. సరే అయితే 10 అయింది కదా. సరే ఒక 10 నిమిషాలు చెప్పి ఆపుదాం. ఆవిడ సమస్య పడు ఇట్లా వచ్చింది. మరి హేమట్ పంత్కి, మరి బాబా సన్నిధిలో ఉన్న హేమట్ పంత్కి, సేవ చేస్తున్న హేమట్ పంత్కి ఇప్పుడు ఒకసారి సాటే యొక్క విషయం విన్న తర్వాత ఒకసారి ఆయనకి ఇలా వచ్చింది, డౌట్ వచ్చింది. ఎందుకంటే అవును నేను చాలా రోజులు చేస్తున్నాను గురు చేతుల పారాయణ, మరి ఈ వ్యక్తి నిన్నగా మొన్న వచ్చాడు, మరి పారాయణ చేయడం జరిగింది, వారికి ఒక బాబా గారు ఆయన కనిపించడం, ఆయనే వ్యాఖ్యానిస్తున్నట్టు కనిపించడం ఎంత అద్భుతం. దాదాపు ఇంకా ఆయన గురువు అన్నట్టు కదా. పైగా ఏంటి దృష్టాంతో ఇంకో పారాయణ చేసుకుంటే మంచిది వాడికి అని ఆయన సలహా ఇంకొక ఆయన విషయం చెప్పడం, ఏదో ఒకటి చెప్పడం కదా. ఆయన నోటుకుండా మాకు గురువు ద్వారా ఏది వచ్చినా మంత్రం కదా, మరి ఇంకోసారి పారాయణ చేసుకోవాలంటే దాని అర్థం ఆ పారాయణ చేస్తుండమని కదా, ఆ గురువు పారాయణ చేస్తుండని. మరి అటు ఒక ఉపదేశం కదా. బాబా గారు ఒక గురువు ఏది మనకు ఒక మాట చెప్పినది ఇంకా ఉపదేశమే. ఇదిగో నాయన ఇలా చేసుకో అంటే చాలు కదా, అయిపోయింది. వాడికి అది ఉపదేశమే. ఇక్కడ ఏం చేసాడు, ఇక్కడ ఇంకోసారి పాలన చేసుకోమని వాడికి మేలు జరుగుతుంది, వాడికి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పాడు కదా, ఆ ఫలం కూడా చెప్పాడు కదా. కాబట్టి ఇంకేదో ఇంకా ఆ గురు చేతి పాలన చేసుకుంటే సరిపోతుంది కదా, సరిపోయి బాబా అనుగ్రహ ఆశీస్సులు నాకు ఉంటాయి అని అతనికి ఒక క్లారిటీ వచ్చేసింది కదా, ఒక ఉపదేశమే కదా వాడికి సాటేకి అని. ఇప్పుడు నాకు అలాంటి దాని కోసం నేను కూర్చున్నాను కదా ఇక్కడ. బాబా దగ్గర అలాంటి ఒక మాట వినాలని కదా ఏం కూడా వచ్చింది. ఏదో ఒకటి నాకు కూడా చెప్తాడు, నాకు సంబంధించి ఏదైనా ఒక సాధన ఆయన నోటుకుండా వస్తుంది అని కదా ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నది. నాకు ఇప్పటి వరకు అలాంటి నేను రాలేదు. నేను కూడా గురు చేతి పాలన చేస్తున్నాను, ఏదో ఆయన గురు చేతి పాలన ఒకసారి చేస్తాను, నేను చేస్తున్నాను చాలా సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు చేస్తుంటే నాకు రాలేదు, మరి ఆయనకి ఎట్లా వచ్చింది అని కొంచెం పాపం ఆశ్చర్యానికి ఉన్నాడు. కొంచెం ఒక రకంగా ఈర్ష్య అనేది కూడా కనపడుతుంది. మరి ఈ విషయాన్ని అసలు ఆలోచించలేదా బాబా గారు? ఆలోచించలేదా ఈ విషయం అంటాడు. మరి ఒక్కసారి పాలన చేసిన వ్యక్తి మరి 40 సంవత్సరాలు పాలన చేస్తూ ఆయన సన్నిధిలో నేను కూర్చోనంటే మరి బాబా గారు ఇలా ఏంటి నా గురించి అసలు ఆలోచించలేదు కదా.
ఒకసారి పారాయణ చేసినా గుర్తించాడు, 40 సంవత్సరాల వ్యక్తిని గుర్తించలేదు కదా, అసలు ఒకసారి ఆలోచించట్లేదు అంటున్నాడు ఆయన. ఒకరికి 7 రోజుల ఫలితం, మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలమేనా? మరి బాబా సన్నిధికి వచ్చే నీకు 7 సంవత్సరాలు. సరే పక్కన పెట్టి 40 సంవత్సరాలు నా ఇంటి దగ్గర చేస్తే సరే పోనీలే, ఈ సన్నిధిలోకి వచ్చి కూడా నేను కనీసం 7 సంవత్సరాలు నేను చేస్తున్నా కదా. మరి వాడు 7 రోజులే చేశాడు, 7 రోజులు పారాయణ, నాది 7 సంవత్సరాలు ఈ సన్నిధిలో. మరి గురు సన్నిధిలో ఒక పారాయణకే ఫలితం వచ్చింది. అట్లా చూసినా గురు సన్నిధిలో నేను 7 సంవత్సరాలు పారాయణ చేస్తున్నాను. ఇంటి దగ్గర పక్కన పెడితే కాబట్టి ఇట్లా కూడా నిష్ఫలమైంది కదా. గురు సాన్నిధ్యులు ఒక్క పారాయణకి ఫలితం వచ్చింది. గురు సాన్నిధ్యులు 7 సంవత్సరాల పారాయణ చేస్తుంటే మరి ఈ పారాయణ కూడా నిష్ఫలం అయిపోయింది. కాబట్టి ఈ దయామయుడైన సాయిబాబా బాబా గారు నన్ను ఎప్పుడు కరుణిస్తాడా, ఇలా నాకెప్పుడు ఇలాంటి ఒక ఆదేశం మాట చెప్తాడా అని నేను ఇప్పుడు ఇక్కడ చాతక పక్షిలాగా మేఘాలు వర్షం ఎప్పుడు పడుతుందని చూస్తుంటే కదా, ఇట్లా నేను కూడా అలాంటి ఎప్పుడు నాకు అలాంటి అవకాశం ఒక మాట చెప్తాడా అని చెప్పి నేను కూర్చున్నాను కదా. ఏదో ఒక ఆయన నోటుకుంటే ఒక మాట నా గురించి, ఇదిగో ఇలా చేసుకోను, నేను చేయను అని ఒక మాట అంటే చాలు కదా. గురువు ద్వారా ఏదో ఒకటి మనకి చెప్తే, ఒక సాధన చెప్తే చాలు కదా, అది చేసుకుంటే మన జీవితాలు ధన్యం కదా. నేను దానికోసం కూర్చున్నా కదా ఇక్కడ. మరి నాకు మరి ఈ సాటర్ని చూసిన తర్వాత అప్పుడు నాది పేరు చూసుకున్న తర్వాత బాబా గారు ఏమాత్రం నా గురించి ఆలోచించినట్లేదే అని హేమంత్ పంత్ ఇలా ఆలోచిస్తున్నాడు ఇక్కడ ఆ సందర్భంలో. ఇంకా అనుకుంటాడు మరి నన్ను ఎప్పుడు ఈయన అనుగ్రహిస్తాడు, నాకు ఇలాంటి మాట ఎప్పుడు చెప్తాడు, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అక్కడ అనుకుంటాడా. ఇదంతా అనుకొని నాకు అలాంటి రోజు ఎప్పుడు వస్తుందా, దానికోసం నేను కూర్చొని కదా, నాకు నిజంగా అలాంటి రోజు ఎప్పుడన్నా వస్తుందా అని చెప్పేసి ఆయన మనసులో ఇలా ఏదో ఒక నాకు ఒక మాట ఒక రూపంలో నాకు కూడా అలాంటి ఒక బాబా సందేశంగా బాబా నోటికుండా ఒక మాట నా గురించి ఎప్పుడన్నా వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నా కదా ఆయన అనుకుంటున్నాడట. కాబట్టి భక్తవత్సలుడైన దయామయుడైన సాయినాథుడు వెంటనే నా మనసులోని ఆలోచనలను వెంటనే తెలుసుకున్నారు. అంతే కదా, ఈ లోపల రావాలి కానీ తప్పన బాబా రెడీగా ఉంటాడు కదా. కాబట్టి ఎప్పుడైతే తపన పడుతున్నాడు హేమంత్ పంత్, మన తపన పడేవాడికి మార్గం చూపించాలి కదా. కాబట్టి భగవంతుడి దగ్గర గురువు దగ్గర ఎక్కడైనా మన తపన ఉండాలి, మన ఒక తపన ఉండాలి. నాకు ఏదో బాబా చెప్పాలి, నేను చేసుకోవాలి అని ఒక తపన చెందితే ఖచ్చితంగా ఒకరోజు ఆయన నీకు మార్గదర్శనం చేస్తాడు. ఇక్కడ హేమంత్ పంత్ తపన పడుతున్నాడు ఇక్కడ. ఓకే, సందర్భం అక్కడ ఆ సన్నివేశం చూసిన తర్వాత తపన ఎక్కువ అయిపోయింది. అరే జస్ట్ నాది అర్థమేనా, నాకేం లేదా, నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తాడు బాబా అలా చెప్పేసి ఆశతో అట్లా మదన పడుతున్నాడు కదా. వెంటనే బాబా గారు హేమంత్ పంత్ని మనసు ఆలోచనలు కూడా గుర్తించాడు. కాబట్టి ఇంకా అంటాడు ఇక్కడ, అజ్ఞానం వలన కోటి మంచి చెడు వాసన మనసులో వెంట లేస్తుంటాయి, అవన్నీ బాబాగా తెలుసు. కాబట్టి మనలో అనేక రకాల అజ్ఞానం చేత అనేక రకాల ఆలోచన, ఇప్పుడు అజ్ఞానం ఆలోచన కదా, అజ్ఞానం ఆలోచన అంటే నన్ను అనుగ్రహించలేదు కదా బాబా గారు, నేను 7 సంవత్సరాలు చేస్తున్నాను కదా, ఎందుకు బాబా ఇలా కొంచెం ఇలా నన్ను ఎందుకు ఉపేక్షించినట్టు, ఇట్లా మనకి రకరకాలు వస్తాయి కదా ఆలోచనలు. అతను ఎందుకు అనుగ్రహించినట్టు ఎన్ని అజ్ఞానంతో కూడా ఆలోచనలు. ఇట్లా మనకి అనేక రకాల బాబా భక్తులైనా కూడా, ఈరోజు మనంతా బాబా భక్తులైనా కూడా కొన్ని సందర్భాల్లో మనం కొంతమందిని చూసిన తర్వాత ఎందుకు వాళ్ళకి ఎందుకు అట్లా చేశాడు, మనకెందుకు అట్లా చేశాడు అని ఇలాంటి ఆలోచన మనకు వస్తుండలేదు, రావట్లేదు. బోర్డు వస్తున్నాయి కదా, ఎన్నో సందర్భాలు వస్తుంటాయి కదా. మనం తక్కువ ఏంటి, వాళ్ళు ఎక్కువ ఏంటి, బాబా ఇలా ఎందుకు చేశాడు మిమ్మల్ని అని మనం అనుకుంటుంటాం కదా. నేను ఎంత ప్రేమగా ఉంటాను, బాబాకి ఎంత మంచిగా ఉంటాను, ఎంత సేవ చేశాను, ఇలాంటి మనం ఎన్నో భావ సంఖ్యలో ఇలాంటి మనకి మంచి చెడు వస్తుంటే మనం కూడా ఇలా కోట్లు మన మనసులో వెంటనే లేస్తుంటాయి. అవన్నీ బాబాకి తెలుసు అన్నాడు. ఎవరిని, మనం భావభక్తులైనా కూడా మనం కొన్ని సందర్భాలు ఆలోచించేవి కూడా తెలుసు అంటారు.
నెగిటివ్ గా ఇంకో దృక్పథంతో ఆలోచించే విషయాలు కూడా ఆయనకు తెలుసుంటాయి. ఇవన్నీ బాబాకి తెలుసు. మనసు ఆలోచించినట్టు శత్రువులు కూడా ఆలోచించరు, మనసు ఆలోచించినట్టు శత్రువులు కూడా ఆలోచించరట. కొన్ని సందర్భాల్లో అదే బాబా గురించి మనం ఎన్నో శత్రువు ఇంకో విధంగా ఆలోచిస్తాం కదా. కాబట్టి మనసు అనేది ఒక శత్రువు అంతలాగా ఆలోచిస్తుంది కూడా రకరకాల సందర్భాలు. ఇతరులు ఎవరికి తెలియదు, సాయి మహారాజ్ తెలిసిపోతుంటాయి. కాబట్టి బాబా గారికి అన్ని మన యొక్క అంతరంగం అంతా కూడా ఆయనకు అవగతమే. ఎప్పుడు నువ్వు ఎలా మాట్లాడేది, ఎలా ఆలోచించేది ఆయన గురించి మొత్తం ఆయన తెలుసు కదా. కానీ చూడు ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడు. ఏమంటాడు? ఒక మంచి మాట చెప్పాడు ఇక్కడ. కానీ కరుణామయ్య అయిన ఆ తల్లి అందరి దురాలోచనలు తన కడుపులో దాచుకుంటుంది. చూడు, ఎవరు తల్లి అనేది, తల్లి నిజమైన తల్లి ఏం చేస్తుంది? దురాలోచన, బిడ్డల్లో దురాలోచనలు బయట పెట్టదు. ఎప్పుడు బిడ్డకి మంచి విషయాలు బయట పెట్టద్దు, కానీ బిడ్డ చెడ్డ విషయాలు ఏ తల్లి బయట పెట్టదా? బయట పెట్టదుగా. అందుకని ఇక్కడ కరుణామయన తల్లి అందరి దురాలోచన తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచన కలిగినప్పుడు వాడిని బాబా ప్రోత్సహిస్తాడు. నీ మంచి ఆలోచన చెప్పి నేను ప్రోత్సహిస్తాడంట. కానీ నీలో దురాలోచన కలిగినప్పుడు అన్ని కూడా బాబా తన కడుపులో దాచుకుంటాడంట. ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు చూడు. మన తల్లి ఒకసారి దాచుకోలేము. కాబట్టి మనందరి యొక్క ఇప్పుడు సాయి ఈ భక్తులందరి దురాలోచన చేయట్లేదు ఆయన చెప్పడం చేస్తాం కదా. అన్ని దురాలోచనని కరుణామైన తల్లి బాబా గారు కడుపులో దాచిపెట్టుకుంటున్నాడు. కానీ నీలో మంచి ఏదైనా ఉంటే దాన్ని, మంచి ఆలోచన ఆ బిడ్డకి ఎప్పుడు వస్తే దాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతున్నాడంట. కానీ నీ దురాలోచనని ఆయన కడుపులో దాచిపెట్టుకుంటాడంట. ఆయన పట్టించుకోవట్లే, కడుపులో దాచిపెట్టుకుంటాడు. కాబట్టి తల్లి కాబట్టి పరువు తీయకూడదు కదా. బిడ్డ దురాలోచన బయట పెట్టి పరువు తీయకూడదు కదా. ఎంత గుట్టో చూడు మరి తన బిడ్డల గుట్టు ఎలా కాపాడుకుంటాడు చూడు. మరి కాబట్టి మనం నేర్చుకోవాలి ఒక మంచి గుడ్ క్వాలిటీ బాబా యొక్క బెస్ట్ క్వాలిటీ. ఇది ఒక మంచి క్వాలిటీగా బాబా యొక్క సుగుణం. ఇది ఒక గొప్ప సుగుణం కదా. ఇది దీని స్ఫూర్తిగా తీసుకోవాలి మనం. ఏంటి? దురాలోచనలు, బిడ్డల దురాలోచనలన్నీ దాచుకొని ఆ బిడ్డలకు వచ్చి మంచి ఆలోచనలు ప్రోత్సహించడం అనే ఒక సుగుణం కదా ఇది. ఇదంతా ఇది ఎవరు చేస్తారు? చేయరుగా. ఇక్కడ మనం ఏం చేయాలి? మనకి సంబంధించి మన చుట్టుపక్కల ఈ యొక్క వీళ్ళంతా కూడా సాయి బిడ్డలు కదా. మన చుట్టుపక్కల ఉన్న ఆయన బిడ్డలకు ఆయన పరిగణిస్తున్నప్పుడు వాళ్ళతో మనకి బాంధవే కదా. సాయితో బంధం కలిగిన వాళ్ళతో మనకి బాంధవం ఉంటుంది కదా. ఇక్కడ మనం కూడా అలానే వ్యవహరించాలి కదా. వాళ్ళ యొక్క దుర్గుణాల దురాలోచనని దాచిపెట్టి వాళ్ళ మంచిని మనం గుర్తించి ప్రోత్సహించాలి కదా. ఇప్పుడేం చేస్తాం మనం? మన తల్లి ఆలోచించినట్టుగా, మన తండ్రి ఆలోచించినట్టు, మన తల్లి మన బిడ్డల గురించి ఆలోచించినట్టుగా బిడ్డ ఆలోచిస్తున్నాడా? అలా చేస్తున్నారు ఎక్కువ మంది. చెప్పండి. బిడ్డలుగా ఉన్నవారు సాయి నా తండ్రి ఎంట్రీ, సాయి నా తల్లి ఎంట్రీ. నీ తల్లి ఎలా ఆలోచిస్తుంది? బిడ్డగా నువ్వు తల్లి ఆలోచిస్తున్నావా? నీ తల్లి సుగుణం నీ దగ్గర ఉందా? నీ తండ్రి సుగుణం నీ దగ్గర ఉందా? ఇలా మరి ఇతరుల యొక్క దురాలోచనల్ని ఆ తల్లి దాచిపెట్టుకుంటుంది. వాళ్ళ యొక్క మంచి విషయాలు ఎదురుంటే కూడా ప్రోత్సహిస్తుంది కదా. మంచిని మనం గుర్తించాలి. కాబట్టి ఇతరుల మంచిని గుర్తించి దాన్ని మనం ప్రోత్సహించాలి కదా. మరి వాళ్ళ దురాలోచనలన్నీ పబ్లిసిటీ చేయడం కాదు కదా. ఇతరుల దురాలోచన పబ్లిసిటీ చేయడం, మంచిని గుర్తించలేదు మనం. ఇతరుల దగ్గర మంచి కూడా ఉంటుంది కదా. మనం కొంతమంది దురాలోచనలు వ్యక్తికి సరే, భక్తులు కొంతమంది దురాలోచనలు ఉంటాయి. వాళ్ళ మంచి కూడా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళ మంచిని ఏమాత్రం గుర్తించకుండా వాళ్ళ దురాలోచననే పనిగట్టుకొని ప్రచారం చేస్తుంటారు కదా. మనం ప్రమోట్ ఏం చేస్తున్నాం?
మన భక్తుల యొక్క దురాలోచనలు బాగా ప్రాపగండ చేస్తున్నాం. వాళ్ళు మంచి ఉన్నా కానీ చెప్పను కూడా చెప్పట్లేదు. మరి నువ్వు పట్టుకున్న ఆ సాయిబాబా గారు ఏం చెప్పి, నువ్వు పట్టుకున్న ఆ తల్లి ఆ తండ్రి సాయి తండ్రి ఏం చేస్తున్నాడు? మనందరి దురాలోచనలు, మనందరి అంటే నీ దురాలోచనలు కూడా, నీ దురాలోచనలన్నిటి కూడా ఆయన బయట పెట్టకుండా మరి నీ మంచి ఆలోచనని ప్రోత్సహిస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు కదా. మరి దీనికి దానికి ఎంత తేడా ఉంది చెప్పండి. కాబట్టి మన తల్లి సుగుణాలు మనం గుర్తించాలి కదా. మన తల్లి సుగుణాలు గుర్తించి మనం కూడా అవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి కదా. బాబా మరొక్కసారి ఆ పాయింట్ చెప్పరా? హేమాడ్ పంత్ కి అంత టైం ఎందుకు పట్టింది, సాటేకి తక్కువ టైం ఎందుకు పట్టింది? ఒక్కసారి రిపీట్ చేయరా బాబా. సాటేకి తక్కువ టైం పట్టింది. నేను ఎన్నాళ్ళ నుంచి చాతక పక్షిలాగా ఉన్నప్పటికీ నాది నిష్ఫలమేనా అని తన మనసులో అనుకుంటాడు కదా హేమాడ్ పంత్. అది ఎలా సాధ్యమైంది? ఇంకొకసారి రిపీట్ చేయరా బాబా. ఇప్పుడు దాని గురించి ఏం చెప్పాను? నేనేం చెప్పాను దాని గురించి? బాబా పైన వచ్చింది కదా బాబా 16th పాయింట్, ఒకరికి 7 రోజుల్లో ఫలితం, మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలమేనా అన్నది. అది ఇంకొకసారి. అది ఇప్పుడు ఆయన 7 రోజులు ఫలితం వచ్చి 7 రోజులు ఆయనకు ఒక బాబా గారు ఒక స్వప్న దృష్టాంతం కనిపించడం, ఆయనకు ఒక అదేంటి బాబా అనేది ఒక ఇలా అని చెప్పడం, ఇలా చేసుకోను అని చెప్పడం, దాని ఫలితం కూడా చెప్పడం, ఇదంతా జరిగింది కదా. అదే పని నేను కూడా చేస్తున్నా కదా. అదే పని నేను కూడా మీ సన్నిధిలో 7 సంవత్సరాలు చేస్తున్నా కదా. మరి నాకు నేను కూడా ఏంటంటే అలాంటి మాట మీ నోటి కూడా వినాలి కదా. నాకు సంబంధించి కూడా అలాంటి మాట ఒకటి నాకు చెప్తే చాలని నేను కూడా కూర్చున్నా కదా. మీ నోటి కూడా ఎప్పుడు వస్తుందా, నాకు సంబంధించి ఎప్పుడు వస్తుందా అని కూర్చున్నాను. సాటేకి ఆల్రెడీ వచ్చేసింది. అట్లే నేను కూడా కూర్చుంది అలాంటి మాట మీ నోటి కూడా నా గురించి, నా యొక్క సాధన నాకు సంబంధించి ఒకటి ఏదైనా చెప్తారని కదా నేను కూడా కూర్చున్నది. కానీ నాకేం రాలేదు కదా. 7 సంవత్సరాల నుంచి కూర్చున్నా మీ సన్నిధిలో గురుజీ పాలన చేస్తున్నా, నాకు అలాంటి మాట ఏం మీ నోటుకుంటూ రాలేదు కదా. నాకు ఎప్పుడు వస్తుంది బాబా, నా యొక్క దానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నా కదా అంటాడు కదా. అది జరిగింది ఇక్కడ కదా. నువ్వు అడిగేది ఇప్పుడు వాళ్ళది ఎందుకు ఆ డిఫరెన్స్ అంటావా? అవునవును బాబా. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే హేమాడ్ పంత్ మరి సంశయిస్తాడు కదా. హేమాడ్ పంత్ పట్టా నమ్మే వ్యక్తి కాదు కదా. ఆయన క్యారెక్టర్ మనకు తెలుసు కదా. ఆయన చెప్తారు కదా, నేను ఆకతాయిని, వాదన చేసేవాడిని, నా తెలివితేటలు లేనప్పుడు గొప్పగా అంటే స్వయం ఆయన పరిస్థితి, ఆ సిరిడికి వచ్చే పరిస్థితి అంటే స్వశక్తిని నమ్ముకున్న వ్యక్తి కదా. మంచి వ్యక్తి అయినా కూడా అంటే సొంత తెలివితేటలు నమ్ముకున్న వ్యక్తి కదా. తర్వాత ఆకతాయిని, తర్వాత వాదనలతో నాది పై చేయగలని చూస్తుంటాను. మరి తొందరగా ధైర్యం నమ్మడు కదా. కాబట్టి ఇలాంటి స్థితిలో ఈయన ఉన్నాడు కదా. ఇలాంటి స్థితిలో వచ్చాడు కదా ఆయన బాబా దగ్గరికి. కాబట్టి అందుకే ఆయన సమయం పెట్టిందేమో. సమయం పెట్టేదానికి ఇప్పుడు ఆయన సాటే ఎలాంటి పరిస్థితులు వచ్చాడు చెప్పండి. సాటే బాబా దగ్గరికి ఎలాంటి పరిస్థితులు వచ్చాడు? మరి బాబా బాగా తన యొక్క వ్యాపారం బాగా నష్టపోయి ఆ ఆందోళన, ఆ యొక్క అలజడిలో మరి విరక్తి చెంది కదా వచ్చింది. అలాంటి పరిస్థితులు వచ్చాడు. అలాంటి ఒక మనసు కండిషన్ బాగలేక వచ్చాడు. మనసు కండిషన్ బాగలేనోడు బాబా చూడంగానే వెంటనే బాబా చెప్పకుండా పాలన చేశాడు. బాబా చూడంగానే వెంటనే ఆ మనస్సు ఆ మేల్కొని ఆ ప్రశాంత రావడం, వెంటనే ఇక్కడ ఏదో బాబా సన్నిధిలో పాలన చేద్దామని ఒక సంకల్పం వెంటనే చేసుకున్నాడు. దానికి ఒక దీక్షగా నిష్టగా పాలన చేశాడు.
భక్తి, శ్రద్ధ, మరి ఆయన కండిషను, ఆయన వచ్చిన కండిషను ఇవన్నీ ఇక్కడ కనపడుతున్నాయి కదా. అర్థమేనమ్మా? అవును బాబా, వారి స్వభావాన్ని బట్టే ఉంది ఇది కూడా. అంతే కదా మరి. మరి బ్యాక్గ్రౌండ్ వాడు మానసిక బ్యాక్గ్రౌండ్, మానసిక స్థితి వాడు వచ్చిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మానసిక స్థితిని బట్టి ఇక్కడ దొరుకుతుంది. మానసిక ఏ స్థితిలో వచ్చాడు, వెంటనే ఆయన బాబా చూడంగా నెక్స్ట్ వెంటనే స్టార్ట్ చేశాడు కదా. మరి ఎంత 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 శ్రద్ధాభక్తులు, ఎంత ఎంత గట్టి వ్యక్తి కానీ చేయలేడు కదా. అప్పుడు బాగా నేను దెబ్బతిన్న వ్యక్తి బాబా దగ్గర దర్శనానికి వచ్చిన తర్వాత వెంటనే నియమనిష్టలతో గురుచరిత్ర పారాయణ చేస్తున్నాడంటే అది అతను చాలా క్వాలిటీస్ గల వ్యక్తి కదా. మరి హేమాడ్ పంత్ పరిస్థితి కదా, హేమాడ్ పంత్ డిఫరెంట్ కదా. అంటే తన గొప్పతనాన్ని ఎక్కువ, అంటే తన యొక్క దక్షత అంటారు, ఏదైనా కార్యదక్షత అంటాడు కదా. అంటే ఏ కార్యాన్ని నేను చేయగలను అని సొంత తెలివితేటల మీద ఎక్కువ డిపెండ్ అయిన వ్యక్తి ఈయన. ఏమంటారు విధి, ఏమంటారు దైవ స్వయం కృషి గొప్పదా, దైవ బలం గొప్పదా అనే ఒక చర్చ మనకు చేస్తాడు కదా. స్వయం కృషి గొప్పదనే చాట్ దాని పక్కన నిలబడ్డాడు కదా. మనం చేసుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే కదా, మనం కష్టపడకుండా గురువు ఏం చేస్తాడని ఆ టైప్ కదా అతను. అనేక సంశయాలు గల వ్యక్తి కదా. కాబట్టి ఇంకా ఆయనే చెప్తాడు కదా, నేను వ్యర్థంగా మాట్లాడుతుంటాను, వ్యర్థంగా వాదిస్తుంటాను, నాదే పై చేయగలని చూస్తుంటాను అంటే వాదవివాదాలు చేస్తూ వాదన తనపై చేయదు కాక. మరి ఇలాంటి వీళ్ళకి ఏమంటారు దుర్బుద్ధి కుతర్కం, ఇలా వాదన చేసేవాడు బాబా అంటాడు. వాదన చేసేవాడు దగ్గర దుర్బుద్ధి కుతర్కాలు ఉంటాయని. కాబట్టి దుర్బుద్ధి కుతర్కాలు ఆయన ఎంత ఏమాట పని చెప్తా అక్కడ ఆయన అంటాడు. ఇదంతా హేమాడ్ పంత్ ఇలాంటి ఒక ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నాడు ఆయన బాబా దగ్గరకు వచ్చేటప్పటికి. బాబా దగ్గరకు వచ్చినప్పుడు దర్శించేత అలా అయ్యాడు కానీ వెంటనే మళ్ళీ వాదన చేస్తాడు కదా. రెండో రోజు బాటేతో వాదన చేస్తాడు కదా. అవును బాబా. ఆయన సాన్నిధ్యానికి వచ్చి మరి ఎంత నాకు పట్టలేనంత ఆనందం కలిగింది, నాకు ఆ జీవితం మారిపోయింది అన్నాడు వ్యక్తి. మరి వెంటనే వాదన చేస్తాడు గురువు అవసరం అంటే. అంటే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడే ఎలాంటి భావాలతో వెళ్తున్నామో కూడా ఇంపార్టెంటే కదా బాబా. ఇప్పుడు అది జస్ట్ అదే నీ మానసిక స్థితి అనేది బాగా, నీ మానసిక స్థితి అనేది ఇంపార్టెంట్. అది అంటే నువ్వు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా ఉంటుంది. నీ అర్హత ఏంటి, నీ భక్తి ఏంటి, నీ గ్రహించే స్థితి, నీ స్టెబిలిటీ ఏంటి, నీ మనసు స్టెబిలిటీ ఏంటి, మరి నువ్వు నీ సమస్య మనసుకి స్టెబిలిటీ, నీ సమస్యలు నీళ్ళు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఓకే ఇదంతా ఉంటది కదా. కాబట్టి దీని అంతా మానసిక స్థితి అంటారులే. ఈ మానసిక స్థితిని బట్టి ఆ మానసిక స్థితి ఎంత స్థాయి అది ఎంత గ్రహిస్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటది ఏనుంటాయి కదా. గురువు సమర్థుడైనా, అది మనోడు చెప్పాను, గురువు సమర్థుడైనా నీ భక్తి శ్రద్ధలు బట్టి, నీ గ్రహించే స్థాయిని బట్టి, నీ మానసిక స్థితిని బట్టి, నీ దృఢ సంకల్ప, నీ దృఢత్వాన్ని గురించి. కాబట్టి ఇదంతా ఇది ఎన్ని పరిగణలకు వస్తాయి, ఎన్ని పరిగణలకు వచ్చిన తర్వాత గురువు అనేవాడు దాన్ని బట్టి అక్కడ వాడికి ఎవరికి ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలని. కాబట్టి పారాయణ చేసినంత మాత్రం కాదు ఇక్కడ. పారాయణ నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేసిన కాదు, 40 సంవత్సరాల నుంచి ఎలా పారాయణ చేస్తున్నావు, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నావు నువ్వు అనేది ఇంపార్టెంట్ కదా. మన ఎవరైనా బాలరామ్ మాన్కర్ షిరిడీలో అన్ని వదిలేసి షిరిడీకి వచ్చాడు. మరి సాయి సన్నిధిలో ఉన్నాడు. సాయిబాబా మీ పేరు నువ్వు ఇక్కడ కాదు మత్స్యంద్రగడ పోమన్నాడు కదా. నువ్వు ఇక్కడ కాదు నాన్న మత్స్యంద్రగడ పోయి సాధన చేయమన్నాడు. మరి షిరిడీలో అందరూ సాధన షిరిడీకి చేసుకుని మత్స్యంద్ర పోసాడు. నేను ఏం చెప్పాడు బాబా గారు, షిరిడీలో ఉంటే నీ మనసు రకరకాల ఆలోచనలతో ఉన్నది అన్నాడు కదా. కాబట్టి నీ మనస్సుకి ఏకాగ్రత కావాలి కాబట్టి అక్కడ పంపించాను. ఇక్కడ షిరిడీలో ఉంటే నీ మనసు ఏకాగ్రత చేయలేదు, ఇక్కడ అనేక రకాల ఆలోచనలు నీ మనసులో లేస్తున్నాయి కదా, అందుకు నీకు ఏకాంతం కావాలనే ఉద్దేశంతో నేను మత్స్యంద్రుడిని పంపించాను అంటాడు. ఓకే
మరి షిరిడీలో అందరు షిరిడీలు ఉంటాయి, ఆయన మధ్యతరగతి ఎందుకు పంపించాడు? కాబట్టి వాళ్ళ మానసిక స్థితి. ఆయన సన్నిధిలో ఉన్నాగా ఆ మానసిక స్థితి ఎలా ఉందో అది ఇంపార్టెంట్. బాబా సన్నిధిలో ఉన్నంత మాత్రాన మానసిక స్థితి సరిగ్గా ఉందని ఎట్లా చెప్తామని చెప్పలేం కదా. కాబట్టి నా యొక్క దృక్పథం, నా పరిణితి ఎంతో తెలుసు కదా. బాబా సన్నిధిలో ఉన్నంత మాత్రం నా పరిణితి ఒకటి ఉంటుందిగా, నా ఆలోచన విధానం ఒకటి ఉంటుంది కదా, నా సంస్కారాలు ఉంటాయి కదా, ఇవన్నీ కలుస్తాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాతే గురువు అనేవాడు ఎవడికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది అప్పుడు ఇస్తాడు, అడగకపోయినా కూడా. కాబట్టి హేమాడ్ కొంత సమయం కూడా వచ్చింది కదా ఇప్పుడు. సరే 7 సంవత్సరాల నుంచి వచ్చి 40 సంవత్సరాలు పాలన చేస్తున్నా, ఆయన సమయం కూడా వచ్చిందిగా. ఇప్పుడు సాటేకి 7 రోజులు ఫలితమే. మరి 7 రోజులు ఫలితం, 7 రోజులకి అలాంటిది ఒక చెప్పాడు. ఆ సాటే మనకి కనిపించట్లేదు కదా ఈరోజు కదా. 7 సంవత్సరాలు సాటే ఫలితం పొందాడని హేమంత్ పంత్ కొంచెం బాధపడ్డాడు కదా. కానీ ఆ సాటే మనకి ఈరోజు కనిపించలేదు కదా. హేమంత్ పంతులు హేమంత్ పంత్ నిలిచిపోయాడు కదా. కాబట్టి అదే మరి సాటే ఉన్న మనకి అదంతా నిలబెట్టుకొని కనపడ్డా, బాబా గారు చెప్పిందంతా నిలబెట్టుకొని కనపడ్డాడు. సాటే మనకు కనపడలేదు కదా. హేమంత్ పంత్ కనపడ్డాడు. ఓకే, బాబా చెప్పింది విని హేమంత్ పంత్ కనపడ్డాడు, సాటే కనపడ మనకి. ఆ ఒక్క రోజు పరిస్థితి అట్లా ఉందా బాబా? ఆ టైం వరకే ఆ సందర్భం వరకు ఆ సందర్భాన్ని చూశాడు కదా, తర్వాత చూడలేదు ఆయన. ఎక్స్క్లూజివ్ ఆ సందర్భంలో ఆ యొక్క పర్టికులర్ దాన్ని చూశాడు. నెక్స్ట్ సాటే అంత ఏం లేదుగా. అవునవును, అదొక్కటి పట్టుకొని మాట్లాడాడు అంతే కదా. అంతే. గురువు ఏదో చెప్పినంత మాత్రం అయిపోయిందంటే అక్కడ అవలేదు బాబా. హేమంత్ పంతే మళ్ళీ నిలబెట్టుకున్నారు. మరి ఇప్పుడు హేమంత్ పంత్ నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్తే ఈ అధ్యాయులు అదే వస్తుంది. ఇప్పుడు అదే కదా మనకు వచ్చేది. సాటేకి 7 రోజులు ఫలితం వచ్చిందని ఓపోయిన వ్యక్తి కదా. అవునవును. మరి హేమంత్ పంత్కి ఇప్పుడు మార్గదర్శనం చేస్తాడు బాబా గారు ఈ అధ్యాయాలు కదా. ఆ మార్గదర్శనం నిలబెట్టుకొని ఈ రోజు బాబా చెప్పిన మార్గదర్శనం నిలబెట్టుకొని ఈ రోజు చరిత్ర నిలిచిపోయిన వ్యక్తి హేమంత్ పంత్. కాబట్టి ఎవరు ఫాలో అయ్యారు ఇప్పుడు? హేమంత్ పంత్ గారే. కాబట్టి అది ఇంకే మరి అన్ని రోజులు కూర్చున్నాడు కదా బాబా ఆర్సీ తపంతో, బాబా దగ్గర ఏదో ఒకటి తీసుకోవాలని. మరి ఆ సమయ సందర్భంగా అతనికి ఏంటంటే అతను పట్టుకొచ్చాడు. అతన్ని వెంటనే ఒక మార్గంలో ప్రవేశపెట్టాడు. ఎందుకంటే అతను ఎవరిని సాటేని కూడా అంతే ప్రవేశపెట్టాడు. అంతేగాని జస్ట్ ఇంకా ప్రవేశపెడితే అది ఎప్పుడుకో తెలియదు కదా. అవునవును. ఒక అవకాశం తన దగ్గరకు వచ్చాడు కాబట్టి, ఒక అవకాశం వచ్చింది కాబట్టి అతను మసాటేలు కూడా మార్గంలో ప్రవేశపెట్టాడు. బాగా ప్రవేశపెట్టింటే కనపడతాడు, ఇంకా నెక్స్ట్ కనపడలేదు మనకి. అవును. హేమంత్ పంత్ ప్రవేశపెట్టడం కాదు కదా, ఇంకా చిరస్థాయిగా నిలిచిపోయి ఒక పని చేసుకున్నాడు కదా చేత. రైట్, మంచిది. కాబట్టి ఆ ఒక్క దృశ్యం చూసి అట్లా అనుకున్నాను అంతే. కాబట్టి ఆ ఒక్క దృశ్యం గురించి ఏదో బాబా పూర్తిగా ఇచ్చేసి ఈయనకి ఇవ్వలేదు అన్నట్టు కాదు కదా. కానీ ఆయన ఎదురు చూస్తున్నాడు కదా, అది ఇవ్వలేదు ఈయనకి ఇచ్చాడని అంతే. నేను చాలా నుంచి ఎదురు చూస్తున్నా, ఇలాంటి దానికోసం ఎదురు చూస్తున్నా కదా, అరే నాకు ఇవ్వలేదు కదా ఈయనకి ఇచ్చాడు కదా, అట్లా వచ్చింది అది తప్పక. మరి వాడి కండిషన్ బట్టి వాడికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఆ సందులో వాడికి వచ్చాడు. అదే కదా పారాయణ చేసుకుంటున్నాడు. అదే ఏం చెప్పలేదు బాబు. పారాయణ చేసుకున్నానా మంచిది, దేవుడు కరుణిస్తాడు, నీ బంధాలు విడిపోతాయి చెప్పి మార్గం చెప్పాడు అంతే కదా. ఆ వెంటనే నీకు స్టార్ట్ అయిపోతుందిగా. అన్ని రోజులు యాక్టివ్ తప్పంతో చూస్తున్నారుగా బాబా ఆయన. నాకు కూడా ఏదైనా చెప్తే బాగుండు అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకొని చెప్పారు బాబా సాయినాథుల వారు. నీ వంతు వచ్చింది ఇప్పుడు, నీ వంతు వచ్చింది. వాడు వంతు చెప్పి నీ వంతు వచ్చింది ఇప్పుడు. మంచిది, శుభం.
కాబట్టి చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అందరు భక్తులైనా కూడా, కాబట్టి మన పరిస్థితి, మన పరిణితి, మన సంస్కారాలు, మనం మన యొక్క గురువుడు నుండి మన దృక్పథం, మన ఆలోచన విధానం, మన నమ్మకం, మన విశ్వాసం ఎన్ని ఉంటాయి. ఓకే, మన దీక్ష, మన నిబద్ధత, మన యొక్క ఏమంటారు నిజాయితీ ఎన్ని ఉంటాయి. అర్థమైందా? అంతేగాని కంపారిజన్ చేసుకోకూడదు బాబా. కాబట్టి మేము బాబా దగ్గర ఉన్నాం కాబట్టి, ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి ఈ పాత్ర ఇవన్నీ సొసైటీ లెక్క, ఇవన్నీ సొసైటీ లెక్కలు రాసుకోవటానికి. గురువు దగ్గర లెక్కలు పరికరావు. మనకి అన్ని గుణగణాలన్నీ వస్తే మన గుణగణాలన్నీ కూడా మన దేంట్లో ఎక్కువ ఎలాంటి గుణాలు మనకు ఉన్నాయి, ఆ గుణాలను బట్టే నీకు ఆ గురువు యొక్క ఇది ముందు వెనకనేది. గురువు దగ్గర కూర్చోవడం కాదు, గురువు నేను ఎక్కువ రోజులు ఉన్నాను బట్టి ఈ కాదు వచ్చేది. ఈ లెక్కలు చిన్న ఎల్కేజీ లెక్కలు అయింది. కామన్ గా అందరూ కామన్ మ్యాన్ వేసే లెక్కలు అయింది. కామన్ మ్యాన్ వేసే లెక్కలు గురువు దగ్గర పనిచేయవు. ఇంకా డౌట్ ఉందా మీకు? అర్థమైంది బాబా, అర్థమైంది. నాట్ ఈజీ. ఈజీ ఏం కాదు. గురువు దగ్గర గురువు ఏదో చెప్పినంత మాత్రం అయిపోయినట్టు కాదు. ఇప్పుడు మనకేం షిరిడీకి పోతే ఎన్ని ఇచ్చారు మీకు? చాలా ఇచ్చారుగా. అవును బాబా. వేపాకులు గుడ్డలు, టిష్యూ పేపర్లు, యాపాకులు, పువ్వులు, అట్లనే అయిపోయిందంట. లేదు బాబా, అవ్వలేదు. అది ఒక స్థాయి అంతే. ఇంకా అప్పుడు మన మానసిక స్థాయిని బట్టి ఇచ్చాడు కదా. దేనికోసం ఏడుస్తుంటే అయ్యే ఇచ్చాడు. అక్కడ సీటు పోయి దేనికోసం ఏడుస్తుంటే అవి పెట్టాలి, అవి చేతులు పెట్టాలి, వేరే పెడతారంట. చెట్టు వైపు చూస్తూ కొంగు చాపితే పగేసేసి కుక్క చూళ్ళు పడుకోవటం ఎన్ని చూసినాగా. కుక్క చూళ్ళు పడుకుని బాబు వచ్చి పడుకున్నట్టుగా అది అనుగ్రహం అంటుంటారు మళ్ళీ. ఇప్పుడు ఇలాంటి చూస్తాను సిటీలో. మరి కుక్క వచ్చి పడుకుంటారు, ఇంటికి పోయిన తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది. మళ్ళీ అక్కడ వాడు షిరిడి నుంచి ఇంటికి పోతాడు, వేరే ఉంటుంది పరిస్థితి అక్కడ. ఇక్కడ ఈ లెక్కలేం కాదు కదా. అప్పుడు ఏం లెక్కలే, జస్ట్ ఏదో మనకేదో కొంచెం మానసిక తృప్తి, కొంచెం ఉత్సాహం, ప్రోత్సాహం, అంతే కదా. ప్రోత్సహించాలి కదా. మరి నీ మానసికతని బట్టి నిన్ను కూడా ప్రోత్సహించాలి కదా. అంటే అప్పటికి అనుకున్నది జరగగానే ఇంకా విశ్వాసం, నమ్మకం, బాబా ఉన్నారు, పలుకుతున్నారు, అదేదో లోపల ఉత్సాహం వరకు మాత్రమే బాబా, అంతే. ప్రోత్సాహం ఇంకో ఇప్పుడు జస్ట్ నేనే స్పెషల్ ఐఎమ్ స్పెషల్ టు బాబా అని అనుకోవడం ఏముంటాయి కదా. ఏం రావాలి మనకి? ఖచ్చితంగా అది ఉంటది బాబా. ఎలాగైనా నేను స్పెషల్ అని ప్రతి వాళ్ళు అనుకుంటాం అక్కడ. స్పెషల్ గా మనకి ఏమైనా ఆత్మజ్ఞానం ఇచ్చాడా? స్పెషల్ వ్యక్తులకి ఆత్మజ్ఞానం ఇచ్చాడా? నో బాబా, నో. ఎంత స్పెషల్ అని ఇవ్వట్లేదు కనుక అది ఇవ్వట్లేదుగా. అసలు అది ఉందని తెలిస్తే ఆకులు అలములు అడగముగా బాబా. మరి నీకు స్పెషల్ అయిన వ్యక్తికి మరి ఆత్మజ్ఞానం ఇవ్వట్లేదు, అన్ని ఆపాకులు గొడ్డలు పొట్టలు వేస్తుండగా. ఇంకేం స్పెషల్ చెప్పు, ఇవ్వాల్సింది ఇవ్వకుండా. ఇలా ఏడుస్తూ కొంగు చాపి ఆత్మజ్ఞానం అడిగితే ఇచ్చేసేటుండేడేమో బాబా. అట్లా అడగాలని తెలియక ఆకుల కోసమే ఏడ్చాము. ఆత్మజ్ఞానం కానీ కొంగు కాబట్టి ఇప్పటికి ఇచ్చుండేవాడు. అవును. మనం అడగలేదు ఎప్పుడు ఇది అడుగుతుంటే ఇలాంటివి అడుగుతుంటే ఏం చేస్తారు పాప. మరి అమ్మ ఆత్మజ్ఞానం అడిగిన దాకా చూద్దాం లేకపోతే అనుకుంటాడు. సరే అయితే మంచి శుభం. అటు తిరిగి మళ్ళీ 10:30 కూడా అయింది. రైట్, మంచి శుభం అయితే.